ప్రేమిస్తున్నారు. ప్రేమని సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామములో మీ అందరికీ శుభవందనములు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని గురించి ధ్యానించబోతున్నాం. అది దేవునిపై విశ్వాసం. మన జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, నిరాశలు వస్తుంటాయి. కొన్నిసార్లు మన ప్రార్థనలు వినబడట్లేదేమో అని అనిపిస్తుంది. మన కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడా, మన బాధలు ఆయనకు తెలుసా అనే ప్రశ్నలు మన హృదయంలో కలుగుతాయి. అలాంటి సమయంలో మనకు అవసరమయ్యేది బలమైన విశ్వాసం. ఈ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే కేవలం దేవుడు ఉన్నాడు అని నమ్మడం కాదు. విశ్వాసం అంటే మన పరిస్థితి ఎలా ఉన్నా, మన చేతిలో ఏమీ లేకపోయినా, మన ముందు మార్గం కనిపించకపోయినా నా దేవుడు నేను విడిచిపెట్టాడు అని హృదయపూర్వకంగా నమ్మడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఇలా రాయబడింది: విశ్వాసం అనగా ఆశించే వాటికి నిశ్చయము, కనబడిన వాటికి సాక్ష్యము. అంటే మనకు ఇప్పుడే కనిపించకపోయినా రేపు దేవుడు చేయబోయే కార్యాన్ని ఈరోజు నమ్మడం, అదే విశ్వాసం. విశ్వాసం పరీక్షించబడుతుంది. దేవుడు మనం విశ్వాసాన్ని పరీక్షించకుండా ఎప్పుడు మనల్ని ఆశీర్వదించడు. అబ్రహాం జీవితం చూడండి. దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు, ఈ ద్వారా అనేక జనులు ఆశీర్వదించబడతారు. కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. అబ్రహాము ఆ మధ్యలో దేవుని విడిచిపెట్టేశాడా? అతని విశ్వాసం బలంగా నిలిచింది. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుడు ఆలస్యం చేస్తాడు అని మర్చిపోడు. కష్టాల్లో విశ్వాసం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మొదట మన విశ్వాసమే కదిలిపోతుంది. ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది? నేను ప్రార్థిస్తున్నాను కదా, నేను తప్పేం చేశాను అని నన్ను అడుగుతాను. కానీ గుర్తుంచుకోండి, కష్టం వచ్చిందంటే దేవుడు మనతో లేడనుకోకండి. కొన్నిసార్లు దేవుడు మనలను ఎక్కువగా దగ్గరకు తీసుకోవడానికి కష్టాలను అనుమతిస్తాడు. యోబు జీవితాన్ని చూడండి. అతను నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. అతని జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి. ఆయన యోబు ఇలా అంటాడు: ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు ఆశ్రయం ఉంచుదును. ఇది నిజమైన విశ్వాసం. విశ్వాసంలో ప్రార్థన ప్లస్ విశ్వాసం అద్భుతాలు. మనం ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయంలో సందేహం ఉంటే మన ప్రార్థన బలహీనంగా మారుతుంది. యాకోబు రాసిన పత్రిక 1:6 ఇలా రాయబడింది: సందేహించి విశ్వాసంతో అడగగలను. అంటే ప్రభు నీవు చేయగలవా అని కాదు, ప్రభు నీవు చేస్తావు అని నమ్మికి ప్రార్థించాలి. విశ్వాసంతో చేసిన చిన్న ప్రార్థన కూడా పర్వతాలను కలిగించగలదు. విశ్వాసం మన జీవితాన్ని మార్చేస్తుంది. విశ్వాసం ఉన్న చోట బలం ఉండదు. విశ్వాసం ఉన్న చోట నిరాశ ఉండదు. విశ్వాసం ఉన్న చోట శాంతి ఉంటుంది. మన సమస్యలు తక్షణమే ఉండిపోకపోయినా మన హృదయంలో దేవుని శాంతి ఉంటుంది. యేసు ప్రభు ఇలా అంటున్నారు: మీ హృదయము కలవరపడినది దేవుని యందు విశ్వాసం ఉంటుంది. ఈ మాటలు ఈరోజు మనకు వర్తిస్తాయి. మన విశ్వాసాన్ని ఎలా బలపరుచుకోవాలి? మొదటిగా నేను వాక్యం చదవాలి. వాక్యం చదివితే విశ్వాసం జరుగుతుంది. రెండవదిగా రోజు ప్రార్థన చేయాలి. దేవునికి సంబంధాన్ని బలపడుతుంది. మూడవదిగా ధన్యవాదాలు చెప్పాలి. కష్టాలలో కూడా దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. నాలుగవదిగా సాక్ష్యాలు గుర్తు చేసుకోవాలి. దేవుడు గతంలో చేసిన కార్యాలను గుర్తు చేసుకోండి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, మాత్రం నాకు తెలుసు. మీరు విశ్వాసంతో దేవుని పట్టుకుంటే మీ జీవితాన్ని ఆయన తప్పకుండా మార్చుతాడు. మీ కన్నీళ్ళు వ్యర్థం కావు, మీ ప్రార్థనలు వ్యర్థంగా పోవు, మీ విశ్వాసం నిరాశ చెందదు. దేవుడు నమ్మకమైన వాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఏమైనా పర్లకు తండ్రి, మా జీవితాల్లో విశ్వాసం కొరపడిన చోట మాకు నూతన బలాన్ని ఇవ్వండి ప్రభువా. కష్టాల్లో కూడా నిన్ను నమ్మి దృఢమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.